శ్రీ సరస్వతి జన్మ శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 8 స్కందాలు పూజ చేసి 9వ స్కందాన్ని 9వ స్కందాన్ని ఎన్ని భాగాలుగా చెప్పుకున్నాం గుర్తుపెట్టలేదా? అయ్యో, వెతకాల్సిందే. నవమ స్కందం అట్లా ఇట్లా మర్చిపోయాము గుర్తుపెట్టడం. రామచంద్ర మనం 4 భాగాలుగా చెప్పుకున్నాం. 5వ భాగం ఈ రోజున చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు వ్యాస భగవానుణ్ణి ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదయే వాసిష్ఠాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మాం కరుణార్క భ్రమం శాంతం ఆంజనేయం నమామ్యం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణిం తిక్తమప్యప్రియంతం తరుం కల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సత్తు విప్రేణ సంవాదం జాపకేన సమాచరన్ చక్వా కలేవరం యోగి సతేనా వాపయత్తరం సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. తర్వాత ఇక్ష్వాకు గొప్ప తపస్వి అయిన వశిష్ఠుడితో భగవంతుని యొక్క విశిష్ట గుణాలను గురించి చర్చించి యోగిగా మారాడు. క్రమంగా ప్రారంభ కర్మ ఫలితాన్ని అనుభవించి రాజ్యభోగాల యందు విరక్తులై తనువును త్యజించి పరమపదానికి చేరాడు. వికుక్షు గురించి చెప్పుకున్నాం కదా నిన్న. ఆయన పెద్ద కొడుకు ఏం చేశాడు? పెద్ద కొడుకుని బహిష్కరించాడు. ఎందుకు? తద్దినానికి మాంసం తెమ్మని పంపిస్తే రాదులు కదా. మాంసం తెమ్మని పంపిస్తే అడవిలో వెతికి ఒక కుందేలను పట్టుకున్నాడు. కానీ ఆకలితో ఆ కుందేల మాంసం కొంచెం తిని మిగతా తీసుకొచ్చాడు తద్దినం కోసం. వశిష్ఠ మహర్షి దివ్య దృష్టితో గ్రహించి శపించాడు అన్నమాట. ఈ శ్రాద్ధానికి పనికిరాదు అని చెప్పి అని చెప్పగానే తండ్రి శపించాడు. ఏమని? దేశం విడిచి వెళ్ళిపోమని. ఆ తర్వాత ఇక్ష్వాకుడు మరి తను చాలించాడు విరక్తుడై. తండ్రి చనిపోయిన తర్వాత పితర్యుపరతేభ్యేచ్చ వికుక్షి పృథివీమిమాం శాసదీజే హరిం యజ్ఞే శశాదైతి విస్తృత. రాజ్యానికి తిరిగి వచ్చాడు వికుక్షి పెద్ద కొడుకు. రాజ్యపాలన చేస్తూ యజ్ఞాల ద్వారా శ్రీహరిని ఆరాధించాడు. అయితే అప్పటి నుంచి అతను
ఆ వికుక్షి చెప్పుకున్నాం కదా. శశం అంటే కుందేలు అనమాట. కుందేలుని తిన్న వాడుగా శశాదుడుగా ప్రసిద్ధి పొందాడు ఆయన. పరీక్ష మహారాజా పురంజేస్తస్య సుతః ఇంద్రవాహ ఇతి రీతః కకుత్సైతి చాప్యుక్త శృణు నామాని కర్మభిః. వికుక్షి కొడుకు పేరు పురంజయుడయ్యా. అతనికి కొడుకులు ఇంద్రవాహుడు, కకుత్సుడు. ఈయనకే పురంజయుడికే పురంజేస్తస్య సుతః ఇంద్రవాహ ఇతిగా తస్య సుత ఆ సుతుడికి, ఆ పురంజయుడి యొక్క వికుక్షి యొక్క కొడుకైన పురంజయుడికే ఇంద్రవాహుడని కకుత్సుడని 2 పేర్లున్నాయి. కకుత్స వంశస్థుడు అంటారు కదా రాముణ్ణి. ఇగో ఇందే అనమాట. ఈయనకి ఇంకో పేరుట పురంజయుడికి. అర్థమైందా? దాని గురించి కూడా చెప్తాను, ఎందుకు వచ్చాయి ఆయనకి ఆ పేర్లు అనేది కూడా చెప్తాను, విను అంటున్నాడు సుఖయోగి పరీక్షత్ మహారాజుతో. కృతాంతాసీత్ సమరో దేవానాం సహదానవై పాహ్నిగ్రాహో కృతో వీరో దేవైర్దైత్య పరాజితై వచనాత్ దేవదేవస్య విష్ణోర్విశ్వాత్మనః ప్రభో వాహనత్వే వృతత్తస్య బభూవేంద్రో మహాన్ వృషః. కృత యుగాంతంలో దేవతలకు దానవులతో మహాసంగ్రామం జరిగింది. ఆ యుద్ధంలో దైత్యుల చేతిలో దేవతలు ఓడిపోయారు. అప్పుడు ఆ అమరులు పురంజయుని చేరి ఆ యుద్ధంలో తమకు సహాయపడవలసిందిగా అభ్యర్థించారు. అంటే రాకపోకలు ఉండేవన్నమాట కృతయుగంలో, పై వాళ్ళకి కింద వాళ్ళకి. కృతయుగాంతంలోట కిందకు వచ్చి పురంజయుడిని అభ్యర్థించారట ఎవరు? దేవతలు. అప్పుడు పురంజయుడు అన్నట్ట, ఇంద్రుడు కాక నాకు వాహనం అయితే నేను అంగీకరిస్తాను అన్నట్ట. ఇంద్రుడు మొదట సమ్మతించలేదు, కానీ నారాయణుడి యొక్క ఆదేశం ప్రకారం ఇంద్రుడు వృషభ రూపంలో అతనికి వాహనం అయ్యాడు పురంజయుడికి. సన్నద్ధో ధనుర్దివ్యం ఆదాయ విశిఖాన్సితాన్ స్తూయమానా సమారుహ్య ఈచో కకుతి స్థితః తేజసాప్యాయితో విష్ణు పురుషస్య మహాత్మనః ప్రతిచ్ఛాం దిశి దైత్యానాం అరుణత్రిదశై పురం. ఆ తర్వాత మహావిష్ణు ఆ పురంజయుడిలో తన శక్తిని ఆవహింపజేశాడు. ఆ తర్వాత పురంజయుడు కవచాన్ని ధరించి దివ్యమైన ధనస్సును వాడి అయిన బాణాలని గ్రహించాడు. అప్పుడు దేవతలందరూ కూడా స్తుతిస్తూ ఉండగా సమరోత్సాహంతో ఉన్న ఆ వీరుడు ఆ ఇంద్రుడనే వృషభాన్ని ఎక్కి యుద్ధ సన్నద్ధుడయ్యాడు. అందువల్ల అతడు కకుత్సుడు. అంటే కకుత్ అంటే వృషభం యొక్క ఎద్దు యొక్క మూపురాన్ని కకుత్సం అంటారట. దానిపై అధిష్ఠించాడు కాబట్టి కకుత్సుడు అనే పేరు వచ్చిందయ్యా. ఆ తర్వాత అతడు దేవతలతో కూడి పశ్చిమ దిశ నుండి దైత్యులపురాన్ని ముట్టడించాడు. తైస్తస్య చాభూత్ ప్రధనం తుములం లోమహర్షణం యమాయ భల్లైరనయై దైత్యాన్యే అభియుర్వృధే. ఆ తర్వాత తస్యేషు పాతాభిముఖం యుగాంతాగ్నిమిదోల్బరం విసృజ్య దుద్రువుర్దైచ్చ అన్యమానా స్వమాలయం జిత్వా పురంధనం సర్వం సశ్రీకం వజ్రపాణయే ప్రచ్ఛేచ్చత్ సరాజర్షి ఇతి నామభిరాహృతః. ఆ తర్వాత పురంజయుడికి దక్షులకి ఘోరమైన యుద్ధం జరిగింది. అది చూచేవారికి వినేవారికి కూడా గగురుపోటు కలిగించింది. ఆ యుద్ధంలో తనను ఎదిరించిన దైత్యులందరినీ కూడా ఆ మహావీరుడు తన శర పరంపర ధాటికి గురి చేసి యమపురికి పంపాడు. అప్పుడు అవిచ్ఛిన్నంగా వచ్చి పడుతున్న అతని శరముల వర్షం ప్రళయాగ్నిలాగా దుస్సహమై ఉంది. ఎదురుగా నిలిచి ఉన్న దానవ యూధుల్లో మిగిలిన వారు ఆ బాణముల దెబ్బలకు నుగ్గునుగ్గైపోయి తాళ్లేక తమ నివాసాలకు పరిగెత్తారు. దైత్యులపురాన్ని జయించిన వారి ధనాన్ని తదితర సంపదల్ని వశం చేసుకుని వాటినన్నింటి కూడా పురంజయుడు ఇంద్రుడికి ఇచ్చివేశాడు. దైత్యులపురాన్ని జయించడం చేత ఆ రాజర్షికి పురంజయుడు అనే పేరు స్థిరపడింది. ఈ విధంగా
వికుక్షి సుతుడికి ఇంద్రుడు వాహనం అవటం చేత ఇంద్రవాహనుడు అనే పేరు వచ్చింది. ఆ కకుత్తు పైన అంటే మూపురం పైన అధివసించడం చేత కకుత్సుడు అని ఇలా 2 పేర్లు ఏర్పడ్డాయ్యా. దానవర పురాన్ని జయించడం చేత పురంజయుడు అయిపోయాడు. ఇన్ని పేర్లు 3 పేర్లు అనమాట. రేపు మనం 6వ భాగాన్ని చెప్పుకుందాం. ఈ రోజున 5వ భాగం చెప్పుకున్నాం. నవమ స్కందంలో. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహి చాగో బ్రాహ్మణేభ్యः శుభమస్తు లోకా సమస్తా సుఖంతో. కృష్ణార్పణమస్తు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి. ఇదిగో సద్గురునాథ దేవ సాయినాథ.